ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి జీవితంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహపతి ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే బంధానికి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితుల్లో కూడా వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ బాధ్యతలు కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతారు. మిత్రులకు హామీ ఉండి చిక్కుళ్ళు కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విధానాల్లో రాణిస్తారు. ప్రజా సంబంధ చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవాలతో కూడి ఉంటారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారి జీవితంలో ఒడిదుడుకులలోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాల్లో వీరికి మేలు కలుగుతుంది. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి అలాగే రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. ఇబ్బందులకు కూడా గురవుతారు. భూముల విలువ పెరగడం మూలంగా ధనం మాత్రం మీకు చేతికందుతోంది. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, మళ్ళీ ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు అయితే వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. జీవితాల్లో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే లేనిపోని నిందలు వేయడానికి కావచ్చు, లేదంటే వీరి పేరు ప్రఖ్యాతులు పోగొట్టడానికి కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులను ఎవరు, శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలని అమలు చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు 1-10 సార్లు మీరు ప్రశ్నించుకోండి. లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేదు అంటే మీ సన్నిహితుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ ఎవరితో అయినా సరే ఈ అంశాన్ని
బాగా చర్చించుకొని నిర్ణయం తీసుకోండి. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే లోపల ఏదో ఉంటుంది, కాకపోతే బయట మాత్రం మనకి మంచి చేస్తున్నట్టుగా నటిస్తారు. ఈ విధమైన అవసరంగా సలహాలు ఇచ్చి మనల్ని బాధలకి లోను చేస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారిని శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారితో ప్రత్యక్షంగా గొడవకి దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వీరి కారణంగా ఎవరైనా సరే గొడవల్లో దూరి అనేక రకాల గొడవల్లో పడడం వల్ల చిక్కుల పాలవుతూ ఉంటారు. మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో కావచ్చు, అనేక రకాల ప్రతికూల ఫలితాలను మీరు చూస్తారు. ఈ విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు, వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకెందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన కూడా మీలో ఉండాలి. పరిస్థితిని మీరు మంచి చెడులు బేసీజు వేసుకునే తెలివితేటలను కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీ జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, సూర్యుడి సంతకాల విషయాల్లో, అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయడం కావచ్చు, లేకపోతే డబ్బును అప్పుగా ఇవ్వడం వల్ల కావచ్చు, ఇటువంటి పనులు చేసినప్పుడు కూడా వీరికి చాలా నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి, తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞులైన సలహాలు తీసుకోండి. దానివల్లే మీకు మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టే అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 3 రకాల ద్రోహాలు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించాల్సిన పని లేదు. అంటే ఎవరైనా వ్యక్తి తమ యొక్క మంచిని కోరుకుంటున్నారా, చెడుని కోరుకుంటున్నారా అనే విషయం ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, ఎలా అయినా సరే మనకు అర్థమవుతుంది. ఓకే అండి, కుంభరాశి వారి జాతకం ప్రకారం ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారి వల్ల మీకు ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.